అసలు గేమ్ ఆడుతుందాక కాదనట్లేదు, కానీ విన్నింగ్ ఏమంటారు దాన్ని, గెలిచేంత స్థాయి లేదని. మరి డెమోన్ పవన్ ఇప్పుడు రీతు వెళ్ళిపోయాక ఓకేనా? డెమాన్ పవన్ రీత్ ఉన్నప్పుడు కూడా తన గేమ్ ఆడుతుండక ఏమంటే కొంచెం ఆలోచన అంతా ఆమె మీదే ఉండే. ఇప్పుడు ఆమె పోయినప్పటి నుంచి మంచిగానే ఆడుతుండే కొంచెం. ఇప్పుడు డెమాన్ ఫస్ట్ నుంచి గేమ్ ఆడింటే ఈరోజు ఫైట్ ఇద్దరికి ఉండేది, కళ్యాణ్కి డెమాన్కి ఇద్దరికి ఉండేది. కానీ ఈరోజు కళ్యాణ్కి ఎందుకుందంటే థర్డ్ వీక్ నుంచి ఆడుకుంటూ వచ్చాడు. చెప్పాలంటే కళ్యాణ్ సెకండ్ వీక్లోనే వెళ్ళిపోయేటోడు, ఆ పొజిషన్లో ఉండేవాడు. కానీ థర్డ్ వీక్ నుంచి తన గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చినాడు కాబట్టి ఈరోజు ఫైనల్లో కప్పు అయితే కొడతాడు అక్కడ. మరి తనుజ కళ్యాణ్ది ఏంటి బాండింగ్ అంటారు? ఏమో ఏమో ఆమె చూడొద్దంటది, మళ్ళీ ఏందో వాళ్ళు నాకు తెలిసి ఒక ఫ్రెండ్షిప్ రిలేషన్ అనుకుంటా. మన సుమన్ శెట్టి గారు ఏమన్నారంటే వీళ్ళు ఓన్లీ ఫ్రెండ్షిప్ మాత్రమే, మాకు అక్కడ అలాగే కనిపిస్తుంది అని చెప్పని అన్నారు. వాళ్ళకి లోపల ఎలా కనపడుతుందో అక్క, మాకి మనం బయట నుంచి చూసినా కూడా వాళ్ళ మధ్య అక్కడ ఏముందో తెలియదు. కానీ మనం నెగిటివ్ గా పోర్ట్రే చేయకూడదని నా ఒపీనియన్. అసలు కళ్యాణ్ బిహేవ్ మీకు ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ 2 వీక్స్ చూసినప్పుడు ఏందబ్బా ఎప్పుడు అమ్మాయిల చుట్టూ తిరుగుతాడు అది ఇది అని అనిపించింది అక్క. తర్వాత థర్డ్ వీక్ నుంచి గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటే అర్థమైంది, ఓ జవాన్ అంటే ఇలా ఉండాలని అప్పుడు అనిపించింది. నైట్ ఏవి చూసారా డెమోన్ పవన్ ది? చూశాను. ఎట్లా అనిపించింది? ఏమో ఏడ్చిండు, అది చూస్తే ఈరోజు తెలుస్తుంది. అంటే డిసప్పాయింట్ అయ్యాడు కదా, రీతుది నాది తక్కువే ఉంది కానీ అసలు అనుకోలేదు ఇంత తక్కువ ఉంటుందని. ఇంక ఉండడమే ఎక్కువ కదక్క, మళ్ళీ ఎందుకు తక్కువ, అది అర్థం చేసుకోలేక మనిషి ఇట్లా చెప్పినాడు, ఇట్లా ఎమోషన్ మా ఫ్యామిలీ గురించి అది ఇదని. ఆ ఫ్యామిలీ ఆలోచించింటే ఈరోజు కప్పు కొట్టేవాడే కదక్క. తనుజ ఏవి చూసారా? చూడలేదక్క, నేను తనుజ చూడను అసలు. ఇమాన్యుల్ ఏవి చూసారా? చూడలేదక్క. ఎందుకు 2 days చూడట్లేదు? అసలు 2 days 3 days నుంచి చూడట్లేదు. ఎందుకంటే ఓటింగ్ లో నాకు చాలా తేడా. అసలు ఇమాన్యుల్ ఓడిపోయేది ఏందక్క నాకు అర్థం అవ్వట్లేదు. ఇమాన్యుల్ అసలు కప్పు కొట్టడం లేదంటేనే ఒక బాధగా అనిపిస్తుంది నాకు. ఇమాన్యుల్ కప్పు కొడితే హ్యాపీగా ఫీల్ అవుతాను. ప్రతి దాంట్లో గేమ్ ఆడతాడు అక్క, ప్రతి దాంట్లో ఎఫెక్ట్ పెడతాడు, ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు, ప్రతి గేమ్ బాగా ఆడతాడు. ఏ గేమ్ బాగా ఆడడానికి లేదని లేదు, అసలు ఆల్రౌండర్ ప్లేయర్ అక్క. అలాంటి మంచి కప్పు కొట్టడం లేదంటే బాధ, అందుకే నేను కూడా చూద్దాం. ఇమాన్యుల్ టాప్ 5 లో ఉన్నారు కదా, ఏ పొజిషన్ లో ఉంటారు అనుకుంటారు మీ అంచనా ప్రకారం? ఇప్పుడు అక్క థర్డ్. సెకండ్ పొజిషన్ ఉంది కదా అక్క తనుజ. ఫిక్స్ అయిపోయారా? వాళ్ళిద్దరు నడువే ఇప్పుడు ఓటింగ్ ఎలా నడుస్తుంది అంటే అక్క, ఇద్దరికి ఈక్వల్ నడుస్తుంది, తనుజకును కళ్యాణ్కును. వాళ్ళిద్దరు ఎవరు గెలుస్తారు అనేది. అంటే ఇప్పుడు దాకా ఒక అమ్మాయి అనేది కప్ అనేది విన్ అవ్వలేదు కదా, కొట్టినారు కదా కప్పు. సెకండ్ వీక్ థర్డ్ వీక్ అమ్మాయి ఎవరో కప్పు కొట్టినారు కదా. లేదు కొట్టలేదా? ఏమో సీజన్ కొట్టలేదు. కొట్టాలని అందరికి ఉంటుంది అమ్మాయిని, కొంచెం ఆడితేనే ఏదో ఒకటి ఇస్తే కొంచెం దానికి వాల్యూ అని ఉంటుంది కదా కప్పుకి. మ్యాక్సిమం ఏమంటున్నారంటే అంత స్క్రిప్ట్ అని అంటున్నారు బిగ్ బాస్. ఇంతకుముందు వెళ్ళొచ్చిన షోకి వెళ్ళొచ్చిన వాళ్ళంతా మ్యాక్సిమం స్క్రిప్టే అంటున్నారు అక్క. అసలు తనుజ కెప్టెన్ అవ్వడానికి ఒక కత్తి టాస్క్ ఇచ్చారు కదా అక్క. అసలు ఆ ప్లేస్లో ఎవరు, డెమాన్ పవన్ ఏమి ఉంటాడు అనుకుంటా, రీతును మన ఒక సీరియల్ యాక్టర్. అసలు ఆ మంచి ఫిజిక్కి అది పట్టుకోవచ్చాక అలాంటిది పట్టుకోలేదంటే తనుజ పట్టుకుందంటే ఆడే అర్థం అవ్వచ్చు. ఆడ అంత బిగ్ బాస్ తనకి సపోర్ట్ అన్ఫేర్ అక్క. అసలు కెప్టెన్ ఏడుస్తుంటే పాపం బిగ్ బాస్ చూడలేక ఇచ్చేసినాడని నా బాధ. అంటే ఇప్పుడు బిగ్ బాస్ మొత్తం ఫేవర్ గా తనుజాకి నడుస్తుందంటారా? తనుజకు నడిచింది, ఒక టైంలో బర్నీకి కూడా నడిచింది అక్క. ఎందుకంటే బర్నీ రావడంతోనే అన్నాడంట, నాకు మా టీవోళ్ళే పంపించారని చెప్పేసి అన్నాడంట. అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు, అది తనుజతోనే చెప్పినాడంట. మరి దివ్య తనుజ ఫైటింగ్ ఎట్లా అనిపించింది? ఈ తనుజ ఎట్లా అంటాక బర్నీ నాతోనే మాట్లాడాలి, వేరేతో ఎవరితో మాట్లాడకూడదు అని చెప్పేసి ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ దివ్యది ఏమంటే తనతో మాట్లాడినా హ్యాపీని అని ఫీల్ అవుతానని నేను. అంటే ఫైనల్ గా ఇమాన్యుల్ విన్ అవ్వాలని మీరైతే కోరుకుంటున్నారు? ఇమాన్యుల్ విన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. హలో, బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా. ఫైనల్ కి వచ్చేసింది బిగ్ బాస్, ఎలా అనిపిస్తుంది? ఫైనల్ కి వచ్చింది చూస్తున్నా, అండ్ దాంట్లో ఇమాన్యుయల్ అయితే విన్నర్ అవుతాడు అనేసి నాకు మనసుకు అనిపిస్తుంది. ఎందుకంటే తను చాలా బాగా చక్కగా ఆడాడు అండ్ అందరినీ కలుపుకుంటూ పోతున్నాడు, చాలా క్వైట్ గా ఉన్నాడు, జెన్యున్ గా ఉన్నాడు, ఎక్కడ ఏ చిన్న తప్పు కూడా చేయకుండా అందరినీ కలుపుకోబోతున్నాడు. సో తను విన్నర్ అవుతారనేసి నాకు మనసుకు అయితే అనిపిస్తుంది. మిగతా ప్రేక్షకుల మనసులో ఏముందో అది నాకు తెలియదు. మిగతాది కళ్యాణ్ బ్రో అండ్ ఇమాన్యుయల్ ఇద్దరు. తనుజ కూడా బాగానే ఆడుతుంది. సో కానీ వాళ్ళందరికంటే నేనైతే ఇమాన్యుయల్ అనేసి చెప్పగలుగుతా.
ఇప్పుడు ఓటింగ్ లో చూసుకుంటే తనుజ కళ్యాణ్ కళ్యాణ్ ఉన్నారు అదే ఓటింగ్ లో సో కళ్యాణ్ గెలుస్తాడు, తనుజ అయితే గెలవదు అనేసి నా అభిప్రాయం. అంటే ఇప్పటికి వచ్చి ఏ లేడీ కూడా కప్ అనేది విన్ అవ్వలేదు కదా, సో ఈ సీజన్ లో కూడా ఇట్స్ పాసిబుల్ అంటున్నారు తనూజ. సారీ, తనుజ బెటర్ గానే ఆడింది, బట్ ఏంటంటే విన్నర్ అవ్వకపోవచ్చు నా అంచనా ప్రకారంగా. ఎందుకంటే ఇమాన్యుయల్ని తనుజని చూసుకుంటే ఇమాన్యుయల్ బెటర్ పర్సన్ అనేసి అనిపిస్తుంది, ఎందుకంటే జెన్యున్ గా ఉన్నారు. సో అది ఇంకా కళ్యాణ్ విన్నర్ అనుకుంటున్నారు అందరూ. కళ్యాణ్ అయితే ఇమాన్యుయల్ కళ్యాణ్ ఈ ఇద్దరి మధ్య అయితే ఎవరో ఒకరు అయితే విన్ అవుతారు. అంటే ఇక్కడ వచ్చేసి తనుజ వల్లనే పవన్ కళ్యాణ్ హైలైట్ అవుతున్నాడు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. తనుజ వల్ల పవన్ కళ్యాణ్ హైలైట్ అవ్వడం ఏంటంటే విషయం ఏంటంటే తనుజ ఇష్టపడుతుంది, సో దాని వల్ల హైలైట్ అవుతున్నాడు అబ్బాయి జెన్యున్ గా ఉన్నాడు కాబట్టి. ఇది నిజమే అంటారా? చాలా మంది ఏంటంటే లవ్ ట్రాక్ ఉంది కాబట్టి ఇద్దరి ఫేస్ లో అంత మాత్రం రొమాంటిక్ యాంగిల్ ఉంది కాబట్టి, సో ఉంది వాళ్ళ మధ్యన లవ్ ట్రాక్ ఉంది. అది బయటకు వచ్చాక ఖచ్చితంగా నిర్ధారించబడుతుంది. సో దాని గురించి అయితే అది చక్కగా చెప్తా, వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఉంది పవన్ కళ్యాణ్ తనుజ మధ్యలో. సో ఇక సంజన ఓకే ఓకే అంతంత మాత్రం. మరి రీతు ఎలిమినేషన్ అయిపోయారు కదా, ఫేర్ అంటారా? రీతు చౌదరి ఎలిమినేషన్ అయ్యారు కదా, సో తనైతే ఎట్లా అంటే కొన్ని దగ్గర అటు ఇటు చేయడం వల్ల కొన్ని నాకే అదే అంటే కొంచెం స్వార్థం, కొంచెం ఓవర్ స్వార్థము అన్ని కలగలిపి ఉండడం వల్ల సో ఎలిమినేట్ అయ్యారు. సో డిమాండ్ పవన్ అంటే ఇప్పుడు రీతు పోయిన తర్వాతనే చాలా బాగా ఆడాడు గేమ్ అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. హోస్ట్ గారు నాగార్జున కూడా అదే అన్నారు, ఇప్పుడు రీతు లేకపోతే నువ్వు కనబడుతున్నావు మాకు అని. విషయం ఏంటంటే ఓవర్ ల్యాప్ చేసి గేమ్ ఆడే వాళ్ళకి తెలియదు జెన్యూన్ ఏంటి, అండ్ ఓవర్ ల్యాప్ చేయడం వల్ల మన వల్ల మైనస్ వేరే వాళ్ళు అవుతున్నారు, వాళ్ళ మైనస్ మన పైన పడుతుంది అనేసి వాళ్ళకి తెలియదు. సో దాని వలన గేమ్ లో అమ్మాయి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. అంటే డిమాండ్ పవన్ కి రీతు వల్లనే కొద్దిగా వచ్చిందంటారా? కొంచెం అది జెన్యున్ గా జరుగుతూ ఉంటది, బయట కూడా కామన్ అదంతా, బట్ అంత ఇదేం కాదు. వాళ్ళ మధ్యన అయితే లవ్ ట్రాక్ అయితే ఉంది. అంటే బిగ్ బాస్ అంతా కంటెంట్ అంటున్నారు, సో రియల్ అంటారా స్క్రిప్ట్ అంటారా మీరు? ఇది కొంతవరకు స్క్రిప్ట్ అమ్మా, కొంతవరకు అయితే రియల్. విషయం ఏంటంటే బిగ్ బాస్ అనేది దెన్ లైవ్ ప్రోగ్రామ్ కాబట్టి, సో ఆడియన్స్ అందరికీ అలా లైవ్ చూపించి చేసి అది దానికంటే ముందు అది లైవ్ పెట్టే ముందు కొంతవరకు అయితే వాళ్ళకు ఈ క్వశ్చన్ చేస్తాము ఇలా చేస్తాం అనేసి ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో దానివల్ల వాళ్ళు బెటర్ గా ఆడగలుగుతున్నారు. లవ్ ట్రాక్ స్క్రిప్టెడ్ కాదు బ్రదర్, నువ్వే చెప్పు బ్రదర్, నీకు అంతగా నేను చెప్తానా? కరెక్ట్ వాళ్ళకు బిగ్ బాస్ లో నువ్వే ఒక పర్సన్ గా ఉంటే జెన్యున్ గా చెప్పు, ఫీలింగ్స్ రావా? ఫీలింగ్స్ రావా? ఒకరి పైన మనకి ఇష్టం ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది బ్రదర్, అది సృష్టి ధర్మం అదంతే. అరే బాండింగ్స్ మనం ఎంత కట్ కట్ చేసుకున్నా అది ఆటోమేటిక్ గా ట్రేడ్ అయిపోతుంది. సో అది అంతే, అది సృష్టి ధర్మం. అది మనిషి చూసి వీడు మంచిగా ఉన్నాడు రా అని చెప్పేది ఆ జనరేషన్ వెళ్ళిపోయింది. ఈ జనరేషన్ లో చూడడం ఒకటే. మరి నానా అని బర్నీ వెనకాల తిరిగారు కదా, సో అది బాండింగ్ పక్కన పెట్టేసి వాళ్ళు ఇద్దరు మళ్ళీ గేమ్ ఆడారు కదా. చెప్తా చూడమ్మా, కొంతవరకు కొందరిని కాకబట్టి ఆడియన్స్ ని మన వైపు తిప్పుకోవాలంటే నాన్న అంటారు, అన్న అంటారు, చెల్లె అంటారు, ప్రతి ఒక్కటి అంటారు, కానీ అవి అన్నీ కరెక్ట్ గా ఉండవు కదా. అంటే బర్నీ గారు ఎలిమినేషన్ అయిపోతారని అనుకున్నారా? లేదు, అనుకోలేదు. బట్ అన్న చాలా బాగా ఆడారు. అన్న నాకు చాలా చాలా మంచి పరిచయం మా ఇద్దరిది. ముద్దమందారం అనే సీరియల్ చేసేటప్పుడు అప్పుడు ఆ టైంలో బాగా పరిచయం మనకు.
చాలా మేనేజర్ గా చాలా చేశారు. మంది ఏం చెప్పారంటే బిగ్ బాస్ ఫైనలిస్ట్ తర్వాత భరణి గారే అవుతారు, అయితే నాగబాబు ఉన్నారు, నాగబాబు వెనకాల నడిపిస్తున్నారు అని చెప్పారు చాలా మంది రికమెండేషన్. ఇప్పుడు వెనకాల ఎవరు నడిపించినా అక్కడ మనకు ఆడియన్స్ అందరికి కనబడేది మాత్రం జెన్యున్ గా కనబడుతుంది. మనకి ఎవరు గొప్పగా ఆడుతున్నారు, ఎవరు అతి అంటే ఓవర్ యాక్టింగ్ చేసి ఆడుతున్నారు అనేది ఈజీగా కనబడుతుంది. మన అందరికి మన కళ్ళు కప్పి వాళ్ళు ఏం చేసినా బ్యాక్ సైడ్ ఏం చేసినా మనకు తెలిసిపోతుంది కదా. వాళ్ళ ముఖ చిత్రము చూడంగానే వాళ్ళ మాటలు, వాళ్ళ ఆడే విధానము ఇవన్నీ చూస్తే ఆటోమేటిక్ అర్థమైపోతుంది కదా. సో ఎవరు నడిపించడం అనేది జరగదు. అంటారా ఫ్లాప్ అంటారా? ఇది బిగ్ బాస్ 9 హిట్ అంటారా ఫ్లాప్ అంటారా? హిట్ అమ్మా ఇది. 8, 9 హిట్. ఇప్పుడు 10 లో నేను వెళ్దాం అనుకుంటున్నా. సో అదే నెక్స్ట్ క్వశ్చన్ నేను అడగబోతున్నా. ఒకవేళ బిగ్ బాస్ మీకు ఒకవేళ నాకు అవకాశం ఇస్తే, నాగార్జున సార్ నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను వెళ్తా. మీరు కూడా బాండింగ్ సార్ లవ్ ట్రాక్ బాండింగ్ ఇలాంటివి ఉండమ్మా. జెన్యున్ గా ఆడతా, జెన్యున్ గా ఉంటా, ఒక హ్యూమన్ బీయింగ్ గా ఉంటా. సో మీ ఓట్ ఎవరికి? నా ఓట్ అయితే కళ్యాణ్కి అయితే వేస్తా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.